ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైన రెమెడీ, మీ ఇంట్లో నెగిటివ్ మొత్తం తీసేసేటటువంటి మరో కొత్త రెమెడీ, కొత్త టెక్నిక్ తో మీ ఇంట్లో మనశ్శాంతి, టెన్షన్స్ లేకుండా, అనారోగ్యం లేకుండా చాలా చక్కగా మీరు డబ్బుని పొందే ఒక ఈజీ టెక్నిక్ మీకు చెప్తాను. రెమెడీ మీ ఇంట్లో అమ్మాయిలు ఇది చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. తద్వారా మీకు ఉన్నటువంటి టెన్షన్స్, ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా చాలా సులభంగా తొలగేటటువంటి ఈ యొక్క పరిహారాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నా పేరు హోపోనోపోనో ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. ముందుగా మనం క్లాసెస్ గురించి తెలుసుకుంటే, విజయవాడ జనవరి 18వ తారీఖున ఆదివారం నాడు మనం ఒక కోటీశ్వర్లు ఎలా అవ్వాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, మానసిక టెన్షన్స్ నుంచి ఎలా బయటపడాలి, అనారోగ్యం నుంచి, జాబ్ రావట్లేదా, బిజినెస్ లో లాస్ వస్తుందా, లేకపోతే బిజినెస్ పెట్టాలి, ఒక సెలబ్రిటీగా ఎదగాలి, నేను నా ఏరియాలో అందరికన్నా గొప్పవాడు కావాలి అనే కాంక్ష, అది రాజకీయాల్లో గాని, వ్యాపారంలో గాని, ఏ రకంగానైనా సరే ఈ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ కూడా ఇది 1 year ఒకసారి జరిగేటటువంటి నెగటివ్ బ్లాక్స్ రిమూవ్ చేసే హీలింగ్ ప్రేయర్ తో కలిసి ఉంటుంది. పర్సనల్ గా సమయం కేటాయించి చెప్పడం జరుగుతుంది. లిమిటెడ్ పీపుల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఒక్కొక్కరితో మాట్లాడాలి. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులో ఈ జనవరి 25వ తారీఖున స్టార్ హోటల్లో బెంగళూరులో స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బెంగళూరుకి సంబంధించి ముందే బుక్ చేసుకోవాలి. అదేవిధంగా ఫిబ్రవరి 8వ తారీఖున హైదరాబాద్ లో మనం ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ సరౌండింగ్, అంటే ఈ క్లాసెస్ కి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఫ్యామిలీస్ తో వచ్చేటటువంటి ఈ క్లాస్ అన్నమాట ఇది. ఆ ఫ్యామిలీ మొత్తానికి కొన్ని ఇబ్బందులు తొలగించి, వాళ్ళకు జాబ్ రావట్లేదా, లేకపోతే ఆరోగ్యం బాగోట్లేదా, అప్పులు తీరట్లేదా, ఇంకా మానసిక సమస్యలు ఉన్నాయా, ఈ ప్రత్యేకమైనటువంటి హీలింగ్స్ ఉంటాయి, స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. అంటే ఒక్కరికే పర్సనల్ గా వాడుకున్న సమస్యలు ఇతరులు వినకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎదగాలి, బిజినెస్ లో లేకపోతే సెలబ్రిటీగా, సినీ ఫీల్డ్ లో, రాజకీయాల్లో, వ్యాపారంలో ఎదగాలనే కాంక్ష ఉంటుంది. అది 1-to-1 క్లాసెస్ కూడా సెలబ్రిటీ అవటానికి, గొప్ప వ్యక్తులు అవటానికి, గొప్ప వాళ్ళకి కూడా మనం ఆ విధంగా ఏ విధంగా వాళ్ళ వ్యాపారంలో హై లెవెల్ కి వెళ్ళాలి, రాజకీయాల్లో గాని, సినిమా ఫీల్డ్ లో గాని, బిజినెస్ లో గాని, వాళ్ళకి 1-to-1 ఇంకెవరైనా వాళ్ళే కాదు, ఎవరైనా పర్సనల్ క్లాస్, బిజినెస్ క్లాస్ కి మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ గా ఆఫీస్ లో నాతో పాటు మీరు విడిగా కూడా మీ ఒక్కరికే క్లాస్ చెప్పడం జరుగుతుంది. అట్లా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనకు కావాల్సినటువంటి ఈ రెమెడీకి వస్తువులు, ఫస్ట్ ఒక గాజు బౌల్ కావాలి. అంటే నేను చూపించడానికి చిన్నది తీసుకున్నాను, దీనికి కొంచెం పెద్దది పెట్టవచ్చు, ఇది సరిపోతుంది. ఈ సైజ్ గాజు బౌల్ ఒకటి. తర్వాత లవంగాలు, పువ్వు ఉన్న లవంగాలు ఒక 11 కావాలి. 11 పువ్వు ఉన్న లవంగాలు. తర్వాత కళ్ళుప్పు కావాలి, ఫ్రెష్ గా తీసుకున్నది. ఆ తర్వాత జవాది పొడి దగ్గర పెట్టుకోవాలి. తర్వాత 10 రూపీస్ కాయిన్స్ ఒక 3. తర్వాత 1 రూపీ కాయిన్స్ ఒక 3. లేదు 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ కూడా పెట్టొచ్చు. నేను మామూలుగా చూపిస్తున్నాను. 10 రూపీస్ మాత్రం కన్ఫర్మ్ గా కావాలి. మిగతా కాయిన్స్ మీ దగ్గర ఏ అవైలబుల్ గా ఉంటే ఒక 3 5 రూపాయల కాయిన్స్ అయినా, 2 రూపీస్ కాయిన్స్ అయినా, 1 రూపీ కాయిన్స్ అయినా 3 ఇవి కావాలి. మీ ఇంట్లో ఈ రెమెడీ చేసేటప్పుడు, ఈ పరిహారం చేసేటప్పుడు ఇంటిని మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి దానికి ఇంటిని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ గా. ఉదయం అయినా పర్లేదు చేసేది, ఎర్లీ మార్నింగ్ కూడా చేయొచ్చు, ఈవినింగ్ కూడా చేయొచ్చు. మీరు ఫ్రెష్ అయిపోయి ఉండాలి, ఇంటిని శుద్ధి చేసి ఉండాలి. ఆ ఇంట్లో అంటులు ఉండకూడదు, కిచెన్ కూడా క్లీన్ గా ఉండాలి, స్టవ్ తో సహా కిచెన్ నీట్ గా ఉండాలి. డస్ట్బిన్ కూడా బయట పడేసేసి నీట్ గా అన్ని క్లియర్ గా ఉండాలి. తర్వాత ఇంటిని మొత్తం కళ్ళుతో శుద్ధి చేయాలి. తర్వాత సాంబ్రాణి కూడా వేసిన తర్వాత ఇది పెట్టుకోవాలి. ఇది ఈ ప్రక్రియ అన్నమాట. ముందుగా తలస్నానం చేయాలి అమ్మాయిలు. మార్నింగ్ అయినా చేయొచ్చు, ఈవినింగ్ అయినా చేయొచ్చు. దానికి ముందుగా మీరు స్నానం చేయకముందు ఇంటిని మొత్తాన్ని శుద్ధి చేసి ఉండాలి. అది ఈవినింగ్ కుదురుద్దా మీకు, అప్పుడే చేయండి. మార్నింగ్ కుదిరితే కొంతమందికి చిన్నపిల్లల క్యారేజీ కట్టడాలు వర్క్ ఉంటుంది కదా, ఆఫీస్ సంబంధించి, కుదరకపోతే ఈవినింగ్ చేయొచ్చు, మార్నింగ్ కూడా చేయొచ్చు. అయితే ఇంటిని మొత్తాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత మెయిన్ గుమ్మం దగ్గర చెప్పులు గాని, బొట్లు గాని విడవకూడదు. ఆ మెయిన్ గుమ్మాన్ని కూడా పసుపు రాసి మీరు బొట్లు పెడతారా, ఎవరు ఎలా చేస్తారో అలా చేయొచ్చు. అలాగే దేవుడి దగ్గర కూడా మీరు లైట్ వెలిగించవచ్చు, నైవేద్యం పెట్టవచ్చు. దేవుడు కూడా
మీరు ప్రేయర్ చేసుకుని థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకుని వచ్చేసి ఈ కార్యక్రమం చేయొచ్చు. సో దీనికి కావాల్సింది చెప్పాను కదా, బౌల్ ఒకటి, లవంగాలు, పువ్వు ఉన్న లవంగాలు అంటే కట్ అయిపోయి ఉంటది కదా, అట్లా ఈ పని చేయవు. తర్వాత కళ్ళుప్పు, జవాది పొడి, తర్వాత 10 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్, 1 రూపీ, 5 రూపీస్ ఏమైనా పర్లేదు. ముందుగా మనం ఏం చేయాలి, ఈ బౌల్ తీసుకుని దీంట్లోకి కళ్ళుప్పు వేసేసేయాలి నిండా. చేతితో పట్టుకోవద్దు, అలా సరిపోతుంది. ఇట్లా వేసేసిన తర్వాత దీని నిండా మీరు దీన్ని సమానంగా అట్లా చేసుకున్నప్పుడు, ఎందుకంటే లవంగాలు మనం ఇవన్నీ కాయిన్స్ ఇవన్నీ పెట్టాలి, సమానంగా చేసుకొని ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా సమానంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత లవంగాలు 11 తీసుకోవాలి. ఇక్కడ రౌండ్ గా పెట్టాలి, ఈ రౌండ్ గా పెట్టాలి 11 లవంగాలు. 7 ఉంటే 7 కూడా పెట్టొచ్చు. 11 అనేది ఏంజల్ నెంబర్ కాబట్టి మనం 11 తీసుకోవటం జరుగుద్ది. 7 ఉన్నా పెట్టొచ్చు. పదకొండు లవంగాలు ఏంజల్ నెంబర్ కాబట్టి రాఫెల్ ఏంజల్ నెంబర్. ఇలా మనం 11 లవంగాలు తీసుకున్నాం, దాని చుట్టూ రౌండ్ సర్కిల్లో పెట్టాం. పెట్టిన తర్వాత 10 రూపీ కాయిన్స్ 3 ప్లేసుల్లో పెట్టాలి. చూపిస్తాను మీకు, ఫోటోలో కూడా చూపిస్తాను. ఇలా 3 ప్లేసుల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత వాటిపైన 1 రూపీ కాయిన్ లేదా 5 రూపీస్ కాయిన్ లేదా 2 రూపీస్ కాయిన్ అని పెట్టొచ్చు. ఏవి ఉంటే అవి పెట్టండి. సో అలా పెట్టిన తర్వాత జవాది పట్టు తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తూ డబ్బు ఎంత ట్రై చేసినా రాకుండా, జాబ్ లో ప్రమోషన్స్ లేకుండా, డబ్బుకి చాలా కటకట్లాడుతూ అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని తీసేటటువంటి అద్భుతమైన రెమెడీ అన్నమాట. సో ఇట్లా చల్లండి. అమ్మాయిలైతే ఇది ముందు బొట్టు పెట్టుకోవాలి. కొంచెం స్మెల్ వాసన చూసినప్పుడు ఆ రూమ్ అంతా కూడా ఇది ఎక్కడ పెట్టాలో చెప్తాను. ఇలా చల్లుతూ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, ఈ రోజు నుంచి నా ఇంట్లో నాకు ఆర్థికంగా అన్ని రకాలుగా మేము మా కుటుంబంలో అనారోగ్యం తొలగిపోయి సంపదలతో డబ్బుతో మేము జీవించేలాగా అడ్డుకుంటున్న నెగిటివ్ అంతా కూడా తీసేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఈ జవ్వాదు చల్లడం ద్వారా ఏమవుతుందంటే ఆ ప్లేస్, ఆ హాల్ అంతా కూడా చాలా నీట్ గా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మంచి స్మెల్ రావాలి. సో ఈ బౌల్ ఇలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఇలా పట్టుకుని ప్రశాంతంగా మీ కోరికలన్నీ చెప్పాలి. అంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, అవి తొలగించమని రాఫెల్ ఏంజల్ తో చెప్పాలి. రాఫెల్ ఏంజల్, నువ్వు ఎంతో శక్తివంతమైన దానివి, శక్తివంతమైన ఏంజల్వి. మా ఇంట్లో పట్టి పీడిస్తున్న ఈ దరిద్రాన్ని తరిమి వేసే శక్తి నీకుంది, నేను నమ్ముతున్నాను. ఎన్నో వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా మిరాకిల్ జరిగాయి నీ ద్వారా. ఈ ఇంట్లో ఏవైతే చెడు ఉండి, ఏవైతే బ్లాక్స్ ఉండి మమ్మల్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాయో, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా, మాకు రావాల్సినటువంటి ఆస్తులు, సంపదలు అన్ని రాకుండా అడ్డుకుంటున్న ఆ చెడుని తీసేవా ప్లీజ్. డబ్బు ఏ రూపంలోనైనా రాకుండా అడ్డు తగులుతున్న
ఈ ఇంటిని మమ్మల్ని అభివృద్ధి చెందకుండా అడ్డు తగులుతున్న ఆ ఇంట్లో చెడు ఉన్నా సరే బయటగా ఉన్న చెడుని కూడా తీసేవా ప్లీజ్. సులభంగా డబ్బుని వచ్చేలాగా నీ ప్రేమని నీ శక్తిని మా కోసం ఉపయోగిస్తావు. ఆ అడ్డు తగులుతున్న చెడుని తరిమివేస్తావు నమ్ముతున్నాను. థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్. రాఫెల్ ఏంజల్ పంపించి మా ఇంటిని ఈ రోజు నుంచి సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఏంజల్ ద్వారా నువ్వు మిరాకిల్ చేస్తావు. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అని చెప్పేసి చెప్పాలి. థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి, థ్యాంక్ యూ మనీ అంటూ మీరు మీకు కావలసిన వాటిని విజువలైజ్ చేసుకోవాలి. లేదా మీ బాబుకి జాబ్ రావట్లేదు, మీ అమ్మాయికి జాబ్ రావట్లేదు, మ్యారేజ్ అవ్వట్లేదు, సంపద డబ్బు రావట్లేదు, చాలా టెన్షన్స్ గా ఉంది. ఆ టెన్షన్స్ ని, చెడుని అంతటిని తీసేయమని రాఫెల్ ఏంజల్ తో చెప్పాలి. చెప్పి పదే పదే విజువలైజేషన్ చేసుకుంటూ, కోరుకుంటూ, ఆ కోరికలన్నీ తీరిపోతే మీ మనసు ఎంత బాగుంటుంది. ఆల్రెడీ మీరు కోరుకున్న కోరికలన్నీ రిలీఫ్ అయిపోయి, డబ్బు వచ్చి, ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చి, మీరు అప్పులు కట్టేసి, మీ పిల్లలకి జాబులు, మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, హౌస్ లోన్ తీరిపోయి, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాల్సిన తీరిపోయి, అవన్నీ విజువలైజేషన్ చేసుకోండి. వాటన్నిటి నుంచి నాకు విముక్తి కలిగించి డబ్బు సంపదలతో మా కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో జీవించేలాగా రాఫెల్ ఏంజల్ ఈ చెడుని తీసేసేటటువంటి ఈ రెమెడీని నీ ద్వారా నేను నమ్మకంతో నా ఇంట్లో పెడుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ రోజు నుంచి మా ఇల్లు ఆర్థికంగా, సంపదలతో, డబ్బుతో అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్. ఆ విధంగా నువ్వు మిరాకిల్ చేస్తావు, చెడుని తరిమివేస్తావు. ఇంట్లో ఉన్నటువంటి చెడుని తరిమివేసి మేము ఆరోగ్యంగా నిద్రపోయేలాగా, ఆరోగ్యంగా జీవించేలాగా, ఇంకా యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి కావలసినవన్నీ పొందేలాగా నీ శక్తిని, నీ యొక్క ఏదైతే పవర్ ఉందో అది ఉపయోగించి మా కోసం నువ్వు చేస్తావు, నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనుకుంటూ అలా చెప్పి మీరు ప్రేమతో, నమ్మకంతో, ఇది మీ హాల్లో చిన్నపిల్లలు ఎవరు పడేయకుండా సెల్ఫ్ లోనైనా పైన పెట్టొచ్చు. దీని మీద మూత పెట్టొద్దు. సెల్ఫ్ లోనైనా 1 వీక్ దాకా, సపోజ్ మీరు ఈ రోజు పెడితే నెక్స్ట్ 1 వీక్ దాకా. సపోజ్ మధ్యలో ఈ నీరు గారిపోవటం గానీ కలర్ చేంజ్ అవుతుంది అనమాట, ఎల్లో కలర్, నెగిటివ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఇంట్లో వెంటనే తీసేసి మళ్ళీ మార్చేయండి. సేమ్ ఇప్పుడు నేను ఎలా చెప్పానో ఈ కాయిన్స్ అన్ని తీసేసి కడిగేసి ఆ లవంగాలు మాత్రం పడేసేయండి బయట ప్రకృతిలో, ఉప్పు కూడా పడేసేయండి. కాయిన్స్ మాత్రం వాష్ చేసేసి ఫ్రెష్ గా తుడిసేసి గుడ్డతో మళ్ళీ కాయిన్స్ మళ్ళీ బౌల్లో పెట్టొచ్చు. అంటే ఎవరికి నీరు గారిపోయి కలర్ మారిపోయి వైట్ కలర్ కాకుండా ఎల్లో కలర్ వచ్చేసి అది నెగిటివ్ ఎక్కువ ఉన్నప్పుడు మారిపోద్ది. కంగారు పడకుండా వెంటనే దాన్ని మీరు తలస్నానం చేసేసి, ఇల్లు క్లీన్ చేసేసి మళ్ళీ సేమ్ ఈ కాయిన్స్ మాత్రం కడిగి పక్కన పెట్టుకుని మిగతా అంతా కూడా అవుట్ సైడ్ పడేసేయండి. మళ్ళీ కొత్తగా ఉప్పు పెట్టాలి, బౌల్ మొత్తం క్లీన్ చేయాలి, వాష్ చేసి మళ్ళీ లవంగాలు పెట్టాలి, ఆ పాత ఇందులో ఉన్నాయి పడేసేయాలి. ఒక్క కాయిన్స్ తప్ప కాయిన్స్ ను వాష్ చేసుకుని మళ్ళీ ఉపయోగించవచ్చు. అలా పెట్టి మళ్ళీ మీరు ఆ కాయిన్స్ ని ఎవరికైనా దానం చేయొచ్చు, మీరే ఉపయోగించుకోవచ్చు. మిగతాది మాత్రం పడేసేయాలి 1 వీక్ తర్వాత, మళ్ళీ పెట్టుకోవాలి 1 వీక్ తర్వాత. సో ఇలా నమ్మకంతో చేయండి. చాలా మంది చదువు రాని వాళ్ళు, లేకపోతే కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, రెమెడీస్ చెప్పమని అడుగుతున్నారు. అందుకని మనం ఈజీగా వాళ్ళ మైండ్ ఆ టెన్షన్స్ అన్ని తీసేస్తే వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం మనం ఈ రెమెడీస్ అని చెప్తున్నాం. ఇది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆర్థికంగా కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, విజువలైజేషన్ చేయలేకపోతున్నాం, ఆ విశ్వాన్ని అడగటం కూడా రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఈ రెమెడీస్ చెప్తున్నాం. ఇది మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఇంట్లో నెగిటివ్ అంతా తీసేస్తుంది, మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు, మీకు కావాల్సినవి పొందగలుగుతారు. ఇది నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. మనం ఏంటంటే బలవంతంగా వేరే ఎవరికి చెప్పకూడదు, చేయకూడదు. అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎన్నో చోట్ల తిరిగాను, చాలా అలసిపోయాను అన్న వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. అట్లా మీరు మీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలి, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోవాలి. మీ ఇష్ట దైవాన్ని ప్రేయర్ చేసుకోండి. ఇది చేసేటప్పుడు ఈ దేవుడు ఆ దేవుడు అని మనం ఎవరికి రికమెండ్ చేయం. మీ వ్యక్తిగతంగా మీరు ఎవరిని పూజిస్తారో ఆయనే విశ్వం అనుకోండి. అలా నమ్మకంతో మీరు ఈ ప్రక్రియ చేయండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మీరు మీ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతూ, సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంతో, సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో జీవించాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.